హాయ్ అండి, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేను పొద్దున్న 4:05 అయిందండి. లేచేసరికి రాత్రి పడుకునేసరికి 11:30 అయ్యింది. పూజ చేసుకోవాలి తెల్లారి అవన్నీ చూసుకుని పడుకునేసరికి పొద్దున్నే నైట్ పూట్లు అలా పెట్టుకున్నాను దేవుడి కాడ. ఇంకా ఈ బారు నుంచి ఆ బారు ఊడిసుకెళ్ళి ముగ్గులు వేసేసరికి ఈ టైం అయిందండి. తెల్లారిపోయింది పూర్తిగా. నేను లేచిన టైంలో అయితే ఇంకెవరు లేచినట్లేరు. ముగ్గులేసేసి హడావిడిగా ఉంది పసుపు కుంకుమ వేసేసాను. కానీ ఆ టైంలో పెట్లో ఎంత మోతో చాలా వాటి మ్యూజిక్, వాటి అరుపులు చాలా బాగున్నాయండి. మీ అందరూ కూడా పూజ చేసుకుంటున్నారా? నాకు మళ్ళీ ఇవాళ 2వ శుక్రవారం కదండి, అందుకనే అందరూ పూజ చేసుకునే టైమే కదా, కుదిరిన వాళ్ళు చేసుకుంటారు. చూడండి నేను ఎలా పూజ చేశాను, నేను ఎలా చేస్తున్నాను. ఇంకా ముగ్గులన్నీ వేసేసానండి. వేసేసి పసుపు కుంకుమ వేసేసుకుని తర్వాత పని మొదలు పెడతారని ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత వెళ్తున్నాను, బజార్కి వెళ్తున్నాను. ఈ చిన్న గడ్డి ఎంత పీకినా సరే కానీ పోవట్లేదండి, తెగ పీకుతున్నాను రోజు. అది ఉసిరికాయలాగా ఉంది, చిన్నగా గడ్డి, చిన్న నాచు మొక్కల్లాగా ఉంది. బజార్ గుమ్మం కూడా ముగ్గేసేసానండి. పసుపు కుంకుమ కూడా వేసేసుకుంటున్నాను. నాకు అంత ముగ్గులు రావండి, ఏదో వేసాను. బాగుంటే లైక్ చేయండి. నిన్నటి మట్టి ఒకటే పని అండి, పసుపుల చెట్టు మాకు. అసలు ఈ చెట్టు మొత్తం ఎన్ని పువ్వులు పోస్తుందో దీని మీదే నేను చిగురు పట్టుకుని వస్తే ఓడడానికి ఓకే కిలకిలకిల్లాడిపోతున్నాయి. ఆ పువ్వులు పెడతారని చూసా కానీ అవి ఎక్కడో చిటారు కొమ్మలు మిఠాయి పట్టడంలాగా ఎక్కడో చివరిని ఉన్నాయి. అందుకని ఎక్కువ వెళ్ళాక ఇంకో చెట్టు ఉంటే తెల్ల పువ్వుల చెట్టు, అక్కడికి వెళ్ళి ఇంకా పూలు కోసుకొచ్చి పెట్టేశాను ముగ్గులో. నిన్న నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడం, సదురుకోవడం, పొయ్యి రెడీ చేసి అక్కడ కడగడం, అసలు చాలా పని ఉందండి. నిన్న 11:30 దాకా అసలు పనే అవ్వలేదు. నైట్ 11:30 అయ్యింది. పటాలు తుడిసి బొట్లు పెట్టి పువ్వులు, అరటిపళ్ళు, మనకు కావాల్సిన సామాగ్రి రేపొద్దున్న ఎత్తుక్కుంటానని ముందుగా అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ టైం అయింది, ఇంకా ఆ టైంలో పడుకున్నాను. ఇంక ఈ లోపల 4ంటికి మెలకు వచ్చేసింది. 4ేక ఇప్పటి నుంచి ఎందుకులే అని మళ్ళీ కొద్దిగా బద్దకించేసరికి 4:05 అయిపోయింది. ఒక అరగంట పడుకునేసరికి ఇంకొక అరగంట ఎక్స్ట్రా అయిపోయిందండి. గబగబా లేచి ఇంకా మాకు ఎక్కువ తుడవడమే ఉంటుంది, ఎక్కువగా ఈ బారు నుంచి ఆ బారు ఊడవాలి. ఇంకా అదంతా ఊడ్చుకుని క్లీన్ చేసేసరికి తెల్లారే పోయింది. గబగబా టీవీ పెడితే లక్ష్మీదేవి సుప్రభాతం వస్తుంది. ఇంకా టీవీ పెట్టుకుని ఇంకా పని అంతా చేసేసుకున్నాను. ముందుగా మొహం కడిగేసి ముగ్గేసేసిన తర్వాత పొయ్యిరా చేశాను. పొయ్యిరా చేసి ఇల్లు గుమ్మాలు అన్నీ ఊడ్చుకొచ్చేసాను. లోపల మా వారిని కూడా లేపేసి పాలు తీసుకురమ్మంటే పాలు తీసుకొచ్చేసారు. ఇంకా వాళ్ళకి టిఫిను, దేవుడికి నైవేద్యం 2 ఉంటాయని నేను ఫస్ట్ స్నానం చేసి ఇంకా రెడీ చేసేస్తున్నాను. గారెలు వేసేసానండి. గారెలు వేస్తేనే పూర్ణాలు చేస్తున్నాను. నేను గారెలు చేత్తోనే వేసేస్తాను, పెద్దగా రాలేదనుకుంటారేమో. చేత్తోనే వేస్తాను నేను. కవరు, కాగితాలు అవి ఏం పట్టుకోను. చేత్తో ఇట్లా ప్రెస్ చేసామా వేసేసాము, అయిపోయినాయి అంతే. అదే తెలుసు నాకు, ఫస్ట్ నుంచి అలానే వేస్తాను, ఇంకా అదే అలవాటు. పూర్ణ పిండు పక్కన చేసుకుందారులని తీసుకొచ్చానని కుదరలేదండి. 4 గుంటలు చేసి ఆపేసాను, ఇంకా దీనికి కుదరట్లేదని. ఇంతలోపల మా పాప లెగిసింది. అమ్మ స్నానం చేసి వచ్చేసేయంటే పాపం అదే వచ్చి రాని స్నానం, మొహం అన్నీ కడిగేసుకుని వచ్చేసింది. నన్ను ఒక వీడియో తీస్తావా అంటే నేను ఎందుకు తీయాలమ్మా, ఎంతసేపు నీకు ఫోటోలు పిచ్చి అంది నన్ను. కాదమ్మా ఒక్క వీడియో తీయమ్మా మంచిదాను కదా అంటే ఉండు
అంటే ఎంతో దూరం వెళ్ళిందండి. ఆ దూరం వద్దు, కొద్దిగా దగ్గరికి రమ్మంటే నేను నడుచుకుంటా రానా వద్దా అన్నట్టుగా వచ్చింది. వచ్చినాక మళ్ళీ నన్ను తీయలేదు, ఓన్లీ అవి మాత్రమే కవర్ చేసింది. నువ్వు అలా అయ్యి, నువ్వు ఇలా అయ్యి, నీకు రాదు అని అంటుంది. నిజంగానే నాకు రాదు. నేను ఫస్ట్ టైం పూర్ణాలు వేయడం. మా ఆంటీ కుమార్ ఆంటీ అని వస్తాను నేను ఆస్తాలే అఖిల నన్ను పిలువని అన్నారు. సర్లే పిలిచేది ఇంట్లో ఒకసారి ట్రై చేద్దారని ఒకటి వేసేయకండి. బాగానే వచ్చింది, ఇది బాగానే వచ్చింది, అవి బాగా రావా అని ఇంకా నేను పూర్ణాలు కూడా నేనే ట్రై చేసా. బాగా వచ్చినాయండి పూర్ణాలు కూడా. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చేయలే. ఏదైనా మనం అనుకోవాలి కానీ ఎందుకు రావండి. చూసారా బాగా వచ్చినాయి పూర్ణాలు కూడా. కొంచెం తోకల్లాగా వచ్చి అవి కూడా రాకూడదంట. అవి కూడా ఈసారి రాకుండా చూసుకుంటాను. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసానండి. మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకుని మొత్తం ఆ బార్ నుంచి బార్ అయ్యేసరికి 11 అయిపోయి ఉంటాయి. 11ంటికి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేసాను. కూర్చున్నాను, ఇంకా కూర్చుని అన్నీ రెడీ చేసేస్తున్నాను. ఒక అరగంటలో పూజ చేసేద్దారులే అని అనుకుంటున్నాను కానీ గంట పడుతుందండి ఇక్కడే. ఆ టైంలో అన్నీ రెడీ చేసుకున్నాం. మా ఇంటి పక్కన మా ఆంటీని రమ్మన్నాను, మా అత్తగారిని వస్తానని, మా చెల్లికి రమ్మన్నాను, వస్తానన్నారు. వచ్చారు, ఒకసారి వచ్చి మా చెల్లి వెళ్ళింది. ఇంకా ఆవిడ వచ్చిన తర్వాత అన్నీ చెయ్యొచ్చు, ఎక్కడ పెట్టుకుంటారు ఏంటో, పెద్దోళ్ళు కదా నాకు అంత తెలియదు కదా అని నేను మా పాప చూడండి ఇలా 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 ఊపుతుంది ఫోన్ని. ఏం చెప్తా పిల్ల. సర్లేని అన్నీ రెడీ చేసుకున్నాను. వచ్చేసాలే అఖిల నువ్వు దీపారాధన చేసే అని అన్నారని అన్నీ రెడీ చేసుకున్నాను. 9 పోగులు పోసుకోవాలండి. 9 పోగులు పోసుకుని ఒక 3 వేసుకుని నేను కనబడతాను, పూజ కనబడుతూ ఆకులు ఎంత బాగుంది అట్లా పట్టుకుని ఉన్నాం అనుకో బాగుంటుంది. 9 కట్టుకోవాలి దారానికి. కట్టుకుని నేను కలిసి పెట్టుకుని, నేను లక్ష్మీదేవి ఫోటో ఏమి అట్లా ప్రత్యేకించి పెట్టనండి. ఇంట్లో ఉన్న పటాల దగ్గరే పూజ చేసేసుకుంటాను. అందుకని చూసారు కదా కలిసి పెట్టుకుని గౌరమ్మను పెట్టుకుని పూజ చేసుకున్నాను. ప్రసాదం పెట్టేసుకుని ఇంకా నా పూజ అయిపోయిందండి కంప్లీటు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మవారికి గాజులు పువ్వులు తాంబూలం అన్నీ పెట్టేసుకున్నాను.